students, welcome to Dashamsa series. So MS astrologyలో మనము దశాంశ చార్ట్లో 6th హౌస్లో డిఫరెంట్ ప్లానెట్స్ ఉంటాయి, ఎలాంటి ఎఫెక్ట్స్ ఉంటాయని చెప్తున్నాం. సో ఈరోజు మనం చూసేది గురువు 6వ భావంలో దశాంశలో ఉన్నప్పుడు ఎలాంటి అంటే బికాజ్ 6th హౌస్ అనేది డైలీ రొటీన్ని అలానే మనకుండే తెలివితేటలు మనం వాడే పద్ధతి కాంపిటీషన్ అంటే అన్నిటినీ 6th హౌస్ అనేది ఏంటి కాంపిటీషను డైలీ రొటీను గొడవలు అనారోగ్య సమస్యలు సో ఇన్నిటితో ఉంటుంది అప్పులు సో వీటితో ఉంటుంది. అలాంటి ప్లేస్లో గురువు ఉన్నప్పుడు సో యూజువల్గా గురువు 6వ భావంలో ఉన్న వాళ్ళకి వాళ్ళు ఎవరైతే గురువులుగా భావిస్తారో ఎవరి దగ్గర అయితే నేర్చుకుంటారో వాళ్ళతోనే కాంపిటీషన్ ఫేస్ చేయాల్సి వస్తుంది. లేదు మేబీ మీకు నేర్పించిన వాళ్ళు మిమ్మల్ని కాంపిటేటర్ అనుకోవచ్చు, కానీ మోస్ట్లీ గురువుతోనే పోటీ పడాల్సి రావచ్చు. అంటే ఇట్లా అనమాట. లైక్ మీరు ఫర్ ఎగ్జాంపుల్ మీరు ఒక కాలేజ్లో చదువుకున్నారు, సో అదే కాలేజ్లో మీ కో లెక్చరర్తో మీకు చదువు చెప్పిన లెక్చరర్ తోటే మీరు ఒక లెక్చరర్ వెళ్తే ఎలా ఉంటుంది కోర్స్ కంప్లీట్ చేసుకున్నాక. సో దట్ కైండ్ ఆఫ్ అనమాట. అంటే మనం ఎవరైతే నేర్చుకుంటామో ఎవరైతే మన మెంటర్స్ అనేవాళ్ళు ఉంటారో వాళ్ళతోటే ఒక్కొక్కసారి ఈవెన్ ప్రొఫెషనల్ లైఫ్ కూడా కొన్నిసార్లు కొంతమందికి కొంత గైడ్ చేసేవాళ్ళు మెంటర్స్ ఉంటారు. ఫర్ ఎగ్జాంపుల్ మీకన్నా కొంచెం సీనియర్ పొజిషన్లో ఉన్నవాళ్ళు సో ఇట్లాగా అంటే ఇలా ఉంటే బెటర్, కొత్తగా మీరు వెళ్ళారు. సో ఒక స్టేజ్కి వచ్చేటప్పటికి ఏమవుతుందంటే మీకు ఎవరైతే సలహాలు ఇచ్చారో వాళ్ళతోటే మీరు అంటే కాంపిటీషన్లో ఉండాల్సి వస్తుంది. బికాజ్ జూపిటర్ ఇన్ ద 6 గురువు అంటేనే జూపిటర్ అంటేనే గురువు అంటేనే అదే కదా, మనని సపోర్ట్ చేసేవాళ్ళు లేదా మనకు సలహాలు ఇచ్చిన వాళ్ళు. సో వాళ్ళతోటి ప్రొఫెషనల్ లైఫ్లో పోటీ పడాల్సి రావచ్చు. అండ్ వన్ మోర్ థింగ్, జూపిటర్ ఇన్ ద 6th హౌస్ ఉన్నవాళ్ళు యూజువల్లీ వాళ్ళ ప్రొఫెషనల్ లైఫ్కి సంబంధించిన విషయాలని అంటే వాళ్ళకి తెలిసిన సబ్జెక్ట్ నాలెడ్జ్ని ఫర్ ఎగ్జాంపుల్ మీరు గురువు టీచరే కదా, అంటే గురువు అంటేనే టీచర్ కదా, ఒక టీచింగ్ ప్రొఫెషన్లో ఉన్నారు, ఎయిదర్ యువర్ ఎ లెక్చరర్ ఆర్ ఎ ప్రొఫెసర్ ఆర్ ఎ టీచర్. ఎవరైనా కానీ వాళ్ళు నేర్చుకున్న టెక్నిక్ వాళ్ళు ఏ పద్ధతిలో చెప్పాలనుకుంటున్నారు అనేది యూజువల్గా వాళ్ళ టీచింగ్స్తో పాటు అంటే వాళ్ళ ప్రొఫెషనల్ స్కిల్స్ని కూడా అందరితో పంచుకునే పాసిబిలిటీస్ ఉంటాయి. బికాజ్ జూపిటర్ ఆస్పెక్ట్స్ అనేవి చూస్తే కనుక మనకి గురువు డైరెక్ట్ ఆస్పెక్ట్ ఎక్కడ ఉంటుంది 12th హౌస్ మీద ఉంటుంది, అండ్ 5th ఆస్పెక్ట్ 10th హౌస్ మీద, అండ్ 2nd హౌస్ ఆఫ్ వాక్స్థాన సో వాక్స్థానం మీద కూడా ఉంటుంది. సో అక్కడ ఏంటంటే ప్రొఫెషనల్ లైఫ్ బికాజ్ ఇది D1 కాదు D10 కాబట్టి కెరియర్కి సంబంధించిన వాళ్ళకు తెలిసిన విషయాలన్నీ యూజువల్గా అందరితో షేర్ చేసుకునే పాసిబిలిటీ అనేది ఉంటుంది. అండ్ మోస్ట్లీ వాళ్ళు చేస్తారు. ఒకవేళ కనుక మీకు 6th హౌస్లో గురువు ఉండి బట్ స్టిల్ మీరు నా సీక్రెట్స్ ఎందుకులే ఎవరికైనా అంటే సీక్రెట్స్ అని కాదు, అంటే మనకు తెలిసిన టెక్నిక్స్ ఎవరికే ఎందుకు చెప్పాలని అయితే అనుకోకండి. బికాస్ 90% పీపుల్ యూజువల్గా గురువు 6లో ఉండి 12 వాక్స్థానాన్ని చూస్తూ ఉంటాడు కాబట్టి భాగ్య దృష్టితోటి వాళ్ళకి తెలిసిన విషయాలని వాళ్ళకి తెలిసిన అంటే ఒక్కొక్క ఫీల్డ్లో ఒక్కొక్క కొన్ని అచీవ్మెంట్ అంటే కొన్ని అచీవ్ చేయడానికి కొన్ని టెక్నిక్స్ ఉంటాయి కదా. సో ఇప్పుడు మీరు ఒక ఆస్ట్రాలజర్ అనుకోండి, బికాజ్ గురువు అంటే ఆస్ట్రాలజర్ కూడా కాబట్టి అనుకోండి, మీరు ఒక పద్ధతి ఒక ఫార్ములా ప్రకారం కొన్ని నేర్చుకుంటారు. సో దాన్ని అందరికీ చెప్పడం ఓకే. అలానే మీరు ఇట్లాగా ఈ షార్ట్కట్లో ఈ పద్ధతిలో అర్థం చేసుకుంటే ఈ బేసిక్ని పట్టుకుంటే కనుక యూ కెన్ గెట్ కరెక్ట్ మీకు వర్క్ కంప్లీట్ అవుతుంది అన్నట్టు. సో అలాగా ఒకవేళ మీరు చెప్పనట్లయితే కనుక అట్లీస్ట్ కొంతవరకు మీకు తెలిసిన విషయాలని వీలైనంతగా ఎవరికైనా హెల్ప్ చేయడం అంటే వాళ్ళు గ్రో అవ్వడానికి అయితే డెఫినెట్గా చెప్పండి. బికాజ్ ఎందుకంటే గురువు ఎక్స్పాండ్ చేస్తాడు, అంటే ఎంత షేర్ చేస్తే అంత ఎక్స్పాండ్ అవుతుంది. ఇక్కడ ఎక్స్పాండ్ అవుతున్నది ఏంటి కెరియర్ ఆపర్చునిటీసు, అట్లానే బికాజ్ మీరు ఆ వ్యయస్థానం మీద ఉన్న దృష్టిని ఇలాగ నలిఫై చేసుకోవచ్చు. అంటే యు ఆర్ షేరింగ్ యువర్ నాలెడ్జ్, దట్ మీన్స్ యు ఆర్ గివింగ్ యువర్ ఎనర్జీ. సో వ్యయాన్ని చూసే ఆ దృష్టిలో ఉన్న నెగిటివిటీని మీరు మిగిలిన వాళ్ళకి మీకు తెలిసిన విషయాలు షేర్ చేసుకోవడం ద్వారా దాన్ని బ్యాలెన్స్ చేయగలరు. దానివల్ల ఏమవుతుందంటే గురువు నుంచి వచ్చేవి ఆ 10th హౌస్ మీద ఉన్న ఆస్పెక్ట్ తోటి వచ్చే కెరియర్ ఆపర్చునిటీస్ కానీ, అండ్ 2nd హౌస్ అనేది ఏంటి మనం కెరియర్లో సంపాదించేది సేవ్ చేసేది అది కూడా పెరుగుతుంది. అంటే ఇక్కడ అనవసరమైన పోట్లాటలు అంటే ఇప్పుడు గురువు 6లో ఉన్నప్పుడు 12th చూస్తే ఏం చేస్తాడు, మీకన్నా నాలెడ్జ్ ఉన్న వాళ్ళతోటి గొడవలు వచ్చే అవకాశం ఉంటుంది. అలా కాకుండా మీకన్నా తక్కువ స్థాయిలో ఉన్న వాళ్ళకి ఎప్పుడైతే మీరు మంచి
మీకు తెలిసిన సబ్జెక్టు మీకు తెలిసిన దాని గురించి చెప్తూ ఉంటారో, సో యు ఆర్ జస్ట్ గివింగ్ యువర్ ఎనర్జీ. మీరు ఆ వ్యయం అవుతున్నది పాజిటివ్ వేలో ఉంటుంది కదా. సో కాబట్టి డెఫినెట్గా గురు దృష్టి వ్యయం మీద ఉన్నప్పుడు వెన్ యు ఆర్ షేరింగ్ యువర్ నాలెడ్జ్ డెఫినెట్గా బాగుంటుంది. అట్లానే గురువులతోటి అనవసరమైన అంటే పరిస్థితులు వస్తాయి. మీ మెంటర్స్ తోటో, మీకు చదువు చెప్పిన వాళ్ళతో అని కాదు ఇక్కడ మోస్ట్లీ. సో మనము ఎవరినైతే చూసుకొని నేర్చుకుంటామో వాళ్ళతోనే పోటీ పడాల్సి వస్తుంది. అలాంటి పరిస్థితుల్లో ఏంటంటే వీలైనంత జెంటిల్గా, బికాజ్ జూపిటర్తో వచ్చేవని జెంటిల్గానే ఉంటాయిలేండి, మళ్ళీ మనం చెప్పక్కర్లా. ఎందుకంటే వీళ్ళకి ఉన్న ఆ నాలెడ్జ్ అనేది చాలా బాగుంటుంది. సో తెలివిగానే పరిష్కరించుకుంటారు మ్యాక్సిమము. అండ్ వన్ మోర్ థింగ్, వర్క్ ప్లేస్లో వీళ్ళు చాలా నాలెడ్జబుల్, అంటే పర్టికులర్ సబ్జెక్ట్లో చాలా నాలెడ్జబుల్ పీపుల్ అన్న పేరు కూడా ఉంటుంది. సేమ్ అదే పేరు వలన పీపుల్ యూస్ టు క్వశ్చన్ యూ అలాట్. అంటే బికాజ్ ఉంటుంది కదా, ఎక్కువ ఎవరికైతే ఇది అంటే నాలెడ్జ్ ఇది ఉంటుందో వాళ్ళనే ఎక్కువ క్వశ్చన్ చేస్తారు. బికాజ్ తెలుసుకునే ఉద్దేశంతో కానివ్వచ్చు, లేదు రాంగ్ అని ప్రూవ్ చేయడానికైనా అవ్వచ్చు. బికాజ్ రెండు వైపులా ఉంటుంది. సో ఇష్టపడే వాళ్ళు వాళ్ళకి తెలిసిన విషయాలు మనం కూడా తెలుసుకుందాం ట్రై చేస్తుంటారు. వాళ్ళని ఇష్టపడని వాళ్ళు మీరు చెప్పింది రాంగ్ అని ప్రూవ్ చేయడానికి తెలుసుకుంటారు. అంటే యూజువల్గా వీళ్ళకి తెలిసిన విషయం మీద ఏదో ఒక రకంగా డిబేటు డిస్కషను జరగడం సో అనేది ప్రొఫెషనల్ లైఫ్లో కనిపిస్తూ ఉంటుంది. కాకపోతే ఏంటంటే ఎంతైనా గురువు కాబట్టి హౌ టు ఫేస్ ద కాంపిటీషన్, ఏ టైంలో ఎక్కడ ఎలా వ్యవహరించాలి అన్నది బాగుంటుంది. కాకపోతే ఒకే ఒక పాయింట్ ఏంటంటే వీళ్ళు కొంచెము స్ట్రైట్ ఫార్వర్డ్గా ఉంటారు. స్ట్రైట్ ఫార్వర్డ్ అంటే ఏది మాట్లాడినా అంటే కరెక్ట్గా మాట్లాడాలి. అండ్ అది మీకు అంటే నిజమై ఉండాలి, శాస్త్ర సంబంధమైనది అయి ఉండాలి. అంటే ఇప్పుడు ఒక ప్రొఫెషనల్ లైఫ్కి వచ్చేప్పటికి ఏమవుతుంది, వీ హ్యావ్ సో మెనీ థింగ్స్. కొన్ని చోట్ల మనము అన్నీ నిజమే చెప్పలేము, బికాస్ మేనేజ్మెంట్ అంటే అంతే కదండి. సో కొన్ని సందర్భాల్లో కొన్ని మేనేజ్ చేయాల్సి వస్తుంది. బట్ వీళ్ళు అంతా కొన్ని విషయాల్లో ఉన్నా కూడాను నాలెడ్జ్ ఉన్న అన్నీ ఉన్నా కొన్నిసార్లు స్ట్రైట్ ఫార్వర్డ్ కూడా ఉండడం వల్ల కూడా కొన్ని ఇబ్బందులు ఫేస్ చేసే అవకాశం ఉంటుంది. బికాజ్ జూపిటర్ ఆస్పెక్ట్ సెకండ్ హౌస్ మీద ఉన్నప్పుడు ఏముందో అది మాట్లాడదాము, ఏది కరెక్టో అది చెప్దాము అన్నట్టు ఉంటుంది. బట్ సమ్ టైమ్స్ వెన్ యూఆర్ ఇంటూ కార్పొరేట్ లెవెల్ ఆర్ ఇంటూ బిజినెస్ ఆర్ మేబీ ఎనీథింగ్ అది కొన్ని ఇబ్బందులు తెచ్చిపెట్టవచ్చు. సో కాబట్టి అట్లాంటి ప్రాబ్లమ్స్ ఫేస్ చేసే పాసిబిలిటీ ఉంటుంది. అండ్ మోస్ట్లీ వెన్ ఇట్ కమ్స్ టు ప్రొఫెషన్స్, ఇది మీరు టీచింగ్ ప్రొఫెషన్లో ఉండే అవకాశం ఉంటుంది, ఫైనాన్స్ అకౌంట్స్ రిలేటెడ్ ఉండే పాసిబిలిటీ ఉంటుంది, లాయర్స్ అయ్యే అవకాశం ఉంటుంది. అండ్ ఏదైనా ఫైనాన్స్ ఫీల్డ్లో అంటే వాటికి సంబంధించిన విషయాలతో మీరు ఏ ఫీల్డ్లో ఉన్నా కూడా, ఇఫ్ యూఆర్ ఇంటూ సాఫ్ట్వేర్ ఇంజనీరింగ్ బట్ స్టిల్ మీరు బడ్జెటింగు ఫినాన్షియల్స్ వీటితోటి కొంతవరకు డీల్ చేసే పాసిబిలిటీ అనేది ఉంటుంది. సో హౌ టు అడ్జస్ట్ మనీ అనే కాన్సెప్ట్లో అయితే కొంచెం నడుస్తూనే ఉంటుంది మీరు ఏ ప్రొఫెషన్లో ఉన్నా. సో అది మనకి దశాంశలో గురువు 6వ భావంలో ఉంటే ఎట్లా ఉంటుంది, బికాజ్ దిస్ ఈజ్ నాట్ దట్ మచ్ కంఫర్టబుల్ ప్లేస్ ఫర్ గురు. ఆయనకి అది అంత కంఫర్టబుల్ ప్లేస్ కాదు. బట్ ఓకే, గురువు 6వ భావంలో ఉంటే ఎలా ఉంటుంది అనేది మనం దశాంశలో ఈరోజు చూసాం. ఓకే గాయస్, థ్యాంక్స్ ఫర్ లిసనింగ్ అండ్ ప్లీజ్ సబ్స్క్రైబ్ అవర్ ఛానల్ ఎంఎస్ ఆస్ట్రాలజీ. అండ్ మీరు ఎంఎస్ మ్యాట్రిమోనీలో మ్యారేజ్ కాని వాళ్ళు రిజిస్టర్ చేసుకోవచ్చు. ఇది అన్ని క్యాస్ట్ల వాళ్ళకి ఓపెన్గానే ఉంది, కాబట్టి మీరు వెళ్ళి పెళ్లి కాని వాళ్ళు ఎంఎస్ మ్యాట్రిమోనీలో రిజిస్టర్ చేసుకోండి. ఓకే గాయస్, థ్యాంక్స్ ఫర్ లిసనింగ్, బాయ్.